అంబర్పేట పరిధిలోని ఒక భవనం మెట్లపై కనిపించిన రక్తపు మరకలు కలకలు రేపాయి. మెట్లన్నిటిపైన రక్తపు మరకలు ఉండటంతో ఏదైనా కొట్లాట జరిగిందా లేక ఇంకేమైనా ఘర్షణ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. రక్తపు మరకలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న అంబర్పేట పరిధిలోని ఒక భవనం మెట్లపై కనిపించిన రక్తపు మరకలు కలకలు రేపాయి. మెట్లన్నిటిపైన రక్తపు మరకలు ఉండటంతో ఏదైనా కొట్లాట జరిగిందా లేక ఇంకేమైనా ఘర్షణ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. రక్తపు మరకలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన అంబర్పేట పరిధిలోని ఒక భవనం మెట్లపై కనిపించిన రక్తపు మరకలు కలకలు రేపాయి. మెట్లన్నిటిపైన రక్తపు మరకలు ఉండటంతో ఏదైనా కొట్లాట జరిగిందా లేక ఇంకేమైనా ఘర్షణ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న గోల్నాక జిందా పిల్స్మాత్ రోడ్ లో ఇంటి మీద రక్తం మరకలు ఉన్నాయని చెప్పిన సమాచారంతో ఇమ్మీడియట్ గా ఘటనా స్థలానికి ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీధర్, కాచిగూడ ఏసీపీ కస్తూరి శ్రీనివాస్ అందరూ కూడా రంగంలో దిగడం జరిగింది. అయితే ఆ రక్తం మరకలు ఎందుకు వచ్చాయి అని చెప్తున్న నేపథ్యంలో ఫస్ట్ రక్తం మరకలు అవునా కాదా అని చెప్తున్న నేపథ్యంలో వెంటనే రంగంలోకి డాగ్ స్క్వాడ్ ను క్లూస్ జరుగుతూ ఉంది. అయితే దించిన తర్వాత అవి మనిషికి చెందిన రక్తం మరకలు అని చెప్పేసి అని కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ రక్తం మరకలకు తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా, అయితే అక్కడ ఎలాంటి క్రైమ్ జరిగినట్టు కానీ ఎలాంటి మర్డర్స్ కానీ తర్వాత ఫర్దర్ గా గొడవ జరిగినట్టు కానీ రిపోర్ట్ రాకపోవడంతో పోలీసులు కాస్త కంగారు పడుతున్నారు. ఏదన్నా ఇక్కడ హత్య చేసి లేకపోతే దాడి చేసి ఎక్కడికన్నా తీసుకెళ్లారా లేకపోతే ఏం జరిగింది అన్న విషయం మీద దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను తర్వాత అక్కడ ఉన్న విచారణ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఆ రక్తం మరకలు కూడా ఏదో చిన్న దెబ్బ తగిలితే పట్టట్టు కాకుండా ఏదైనా మనిషి మీద దాడి చేసినప్పుడు ఎంత దారుణంగా అయితే రక్తం మరకలు కనిపిస్తాయో ఆ రకంగా కనిపిస్తుందోటి పోలీసులు వెంటనే రంగంలో దిగి డీసీపీని డైరెక్ట్ గా ఈ ఇష్యూ గురించి పరిశీలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ గొడవ జరిగిన ఆనవాళ్ళు కానీ తర్వాత గొడవ అటెంప్ట్ జరిగిన సందర్భంగా లేకపోవడంతో దీనికి సంబంధించిన దగ్గరలో ఉన్న పూర్తి స్థాయి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తా ఉన్నారు. ఇంతవరకు కూడా అది ఈ రక్తం మరకలు ఎలా వచ్చాయని దాని మీద పూర్తిగా ఇప్పటికీ కూడా సమాచారం లేదు. అది సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక రిలేటివ్ ఫామ్ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్ళిన దిశగా వెళ్ళి అటుపక్క ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తా ఉన్నారు. స్థానికులకు సమాచారం తీసుకుని మరి కాసేపు దానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.